అండి, ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ ఆవకాయ పచ్చడి పెట్టుకుందామండి. చాలా బాగుంటుందండి. ఘాటు ఘాటుగా ఆవ నూనె వేస్తాం కదండి. సో మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే మనం ఇక్కడ నేను మ్యాక్సిమం ఒక 7 to 8 కాయలు తీసుకున్నానండి. అన్నీ నీట్గా కట్ చేసేసుకొని తడి లేకుండా ఎండలో పెట్టేసి కొద్దిసేపు తీసుకొచ్చాను అనమాట. అందులోకి మనము ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి పసుపును యాడ్ చేశాను. అలాగే మనము ఇక్కడ రాళ్ళ ఉప్పు ఉంది కదండి, దాన్ని గ్రైండ్ చేసుకొని వేసేసాను అనమాట. అలాగే మంచిగా కారము, బాగా కారంగా ఉన్నది మన రాయలసీమ స్పెషల్ కదండి. సో కారంగా ఉండేటట్టు చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మంచి కారంగా ఉన్నటువంటి కారం పొడిని అయితే వేసాను. అలాగే మెంతి పుండి కూడా వేస్తున్నాను ఇక్కడ ఒక 3 స్పూన్స్ అనమాట. అలాగే ఆవాలను ఎండలో పెట్టుకొని కొద్దిసేపు వేయించి పొడి చేసుకోవాలన్నమాట. ఆవకాయ అంటాం కదండి, సో ఇదే స్పెషల్ అనమాట. సో ఆవ పొడిని కూడా వేసేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో వెల్లుల్లిపాయలను కూడా ఇలా పచ్చివి ఒలిసేసి ఒక 2 గడ్డలు వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ రాయలసీమ స్పెషల్ అంటేనే శనగలండి. ఈ శనగలను డైరెక్ట్ ఇలానే వేసేసుకోవాలన్నమాట. నేను ఈ పచ్చడికి క్వాంటిటీకి సరిపడినన్ని ఒక కప్పు చిన్న గ్లాస్తో వేసేసాను అనమాట. అన్నీ వేసి మనము మంచిగా తడి లేకుండా చెయ్యి బాగా ముక్కలకు అంతా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. అందులో ఉన్న వాటరు మామిడికాయ ముక్కలకు అంతా పట్టేసుకుంటుంది అనమాట. సో మంచిగా ఇలా ప్లేట్లో తీసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి. అంతా పట్టుకున్న తర్వాత మనం ఇందులోకి ఆవ నూనెను వేసేసుకోవాలన్నమాట. ఆవ నూనె చాలామందికి అలవాటు ఉండదండి, కానీ ఆవ నూనె తినడం వల్ల చాలా మంచిది. చిన్నగా అలవాటు చేసుకుంటే ఏమంత ప్రాబ్లం అనిపించదు. మంచి ఆవ నూనెని తెచ్చుకోండి. కేజీ మినిమం 300 to 350 ఉంటుందన్నమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము దానికి సరిపడినంత, అంటే ఒక కప్పు కారం పొడి వేసాం కదండి, మ్యాక్సిమం ఒక కప్పున్నర వరకు ఆయిల్ అయితే పడుతుంది. ఎందుకంటే బాగా ముక్క నానాలన్నమాట ఇదంతా. సో ఆయిలు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ సమభాగాల్లో ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుందండి. మనం వేసిన శనగలు కూడా బాగా మెత్తబడతాయి అన్నమాట. తినేటప్పుడు మంచి అరోమా ఉంటుంది దానికి అన్నిటికీ శనగలకు పట్టుకొని. సో మన రాయలసీమ స్పెషల్ దానిలో మాత్రమే శనగలను ఉపయోగిస్తామన్నమాట. ఇలా ముక్కలు మొత్తము ఆయిల్ అబ్జర్వ్ చేసుకొని ఇలా పొడి పొడిగా తయారైపోతుంది అనమాట. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట పచ్చడి. ఏమంటే కొంచెం మగ్గితే ఆవ నూనె అనేది బాగా కలిసిపోయి అప్పుడు మనకు ఆవాల వాసన అనేది రాదనమాట. ఇలా ఒక స్టీల్ డబ్బాలో వీటన్నింటినీ తీసుకొని ఒక 2 days మనము ఎండలో కూడా పెట్టాలండి. ఎందుకంటే ఎండలో పెట్టడం వల్ల మనము హీట్ చేయం కదండి పచ్చళ్ళను, నిల్వ పచ్చళ్ళను. ఎప్పుడైనా ఇందులో ఉన్నటువంటి ఫంగస్లు, తడి శాతం అంతా సూర్యరశ్మి వల్ల ఇంకిపోయి మంచిగా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. అందుకోసం 2 days మనము ఎండలో పెట్టాలన్నమాట ఈ డబ్బాను. తర్వాత మనకు మంచిగా ఆయిల్ అనేది బయటికి వదిలేస్తుంది అనమాట పచ్చడి. అప్పుడు మనకు నచ్చిన గాజు పాత్రలో కానీ పింగాణి పాత్రలో కానీ పెట్టేసుకొని సంవత్సరం అంతా యూజ్ చేసుకోవడమేనండి. ఇక్కడ చూడండి, నేను ఎండలో పెట్టి 2 days, చిన్న క్లిప్ మిస్ అయిందండి, సారీ. ఇలా వచ్చేసిందనమాట. ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది, మనకు కావాల్సినంత గుజ్జు తయారైంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి రాయలసీమ స్పెషల్.